రాష్ట్రంలో పల్లెపోరు తుది అంకానికి చేరింది. 4116 పంచాయతీల్లో ఏకగ్రీవాలు పోను మిగిలిన 3506 పల్లెల్లో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సన్నద్ధమైంది. సర్పంచ్ పదవికి బరిలో 11664 మంది అభ్యర్థులు నిలిచారు. అధికారులు ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందజేశారు. విధుల నిమిత్తం ఆయా ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటివరకు 1,93,00,000 నగదు సహా 63,91,000 విలువ చేసే ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు 570 కేసులు నమోదు చేశారు. మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలను దిగ్విజయంగా పూర్తి చేసిన అధికారులు బుధవారం నాటి ఆఖరి దశ పోలింగ్ కు సిద్దమయ్యారు. రాష్ట్రంలోని 12,732 పంచాయతీల్లో ఇప్పటికే 2 విడతలకు ఎన్నికలు పూర్తవగా 4,116 పంచాయతీలు మిగిలాయి. ఇందులో 576 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం కాగా 10 గ్రామ పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. మంగపేట మండలంలోని 24 పల్లెల్లో ఎన్నికలు కోర్టు ఆదేశాలతో నిలిచిపోగా మిగిలిన 3,506 గ్రామాలకు ఆఖరి దశలో పోలింగ్ జరగనుంది. నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాలలోని 3 పంచాయతీల పరిధిలో నిలిచిపోయిన వార్డులకు బుధవారం ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఆ గ్రామాల పరిధిలో నిలిచిపోయిన ఉప సర్పంచ్ ఎన్నికకు మార్గం సుగమం కానుంది. పోలింగ్ బ్యాలెట్ పత్రాలు, డబ్బాలు, ఇతర ఎన్నికల సామాగ్రిని మండల పరిషత్, రెవెన్యూ తదితర కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సిబ్బందికి పంపిణీ చేశారు. పంచాయతీల్లో పోలింగ్ బూత్ల వారీగా ప్రత్యేక వాహనాల్లో సరంజామాతో సహా విధులకు హాజరయ్యేందుకు తరలి వెళ్లారు. మొదటి, 2 దశలను ప్రశాంతంగా నిర్వహించిన పోలీసు శాఖ చివరి దశలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కిస్తారు. ఫలితాలు ప్రకటించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా బుధవారమే చేపడతారు. అధికారులు ఎన్నికలకు సమాయత్తమవుతుంటే ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో అభ్యర్థులు తలమునకలయ్యారు. పలుచోట్ల అధికారుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, మద్యం పట్టుబడుతోంది.